హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ సమ్మర్ వచ్చినట్టే అనిపిస్తుంది. ఫిబ్రవరిలోనే ఇంత వేడిగా అనిపిస్తుందో కదా వెదర్ అయితే. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తినే ఫ్రూట్ కస్టర్డ్ అనమాట. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ ఈ సమ్మర్కి అయితే పర్ఫెక్ట్ జోడీ అని చెప్పచ్చు. చల్ల చల్లగా తింటుంటే అసలుకి ఎంత కమ్మగా ఉంటుందో. ద బెస్ట్ పర్ఫెక్ట్ సమ్మర్ డెజర్ట్ అని చెప్పచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అండ్ పిల్లల నుండి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దాం. ఇక నేను 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్ని తీసుకున్నాను, అంటే 500 ml అనమాట. ఈ 1/2 లీటర్ పాలల్లో నుంచి ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు పాలని నేను సపరేట్గా వేరే బౌల్లో వేసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి మనం కస్టర్డ్ మిక్స్చర్ అనేది కలుపుకోవడానికి యూస్ చేస్తాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని పాలు పోసుకొని రెడీగా పెట్టుకున్న ప్యాన్ని స్టవ్ మీద పెట్టి మనం ఈ పాలని మరిగే వరకు వెయిట్ చేయాలి. ఈ పాలు మరిగేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ ముందుగా నేను ఒక 4 నుంచి 5 స్పూన్ల పాలను తీసి పెట్టుకున్నానని చెప్పా కదా. దీంట్లోకి 2 స్పూన్ల వరకు వెనిలా ఫ్లేవర్లో ఉన్న కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. ఇది బాగా ఉంటలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మనకి ఏ సూపర్ మార్కెట్స్లో అయినా కానీ చాలా ఈజీగా ఈ పౌడర్ అనేది దొరుకుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మీ దగ్గర లేదు అండ్ ఇంట్లో ఇప్పుడు చేసుకోవాలి అనుకుంటే మాత్రం కస్టర్డ్ పౌడర్ బదులు 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని పాలల్లో మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం ఒక 2 నుంచి 3 చుక్కల వరకు వెనిలా ఎసెన్స్ని కలుపుకుంటే సరిపోతుంది. అండ్ రంగు కోసం ఫుడ్ కలర్. సో కస్టర్డ్ పౌడర్ బదులు కార్న్ఫ్లోర్, వెనిలా ఎసెన్స్ అండ్ అలాగే ఎల్లో ఫుడ్ కలర్ని మిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అనమాట. కలర్ బాగుంటుంది కాబట్టి వేసుకోవచ్చు. ఒకవేళ కస్టర్డ్ పౌడర్ లేకపోతే మీ దగ్గర ఇవన్నీ చెప్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు మనకి పాలు కూడా చక్కగా మరిగిపోయినాయి. వన్స్ మనకి పాలు మరిగిన తర్వాత దీంట్లోకి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ వచ్చేసరికి ఒక 5 స్పూన్ల వరకు పడుతుంది ఒక 1/2 లీటర్ పాలకి. షుగర్ తక్కువ అంటేనే ఇష్టపడతారు అనుకున్న వాళ్ళు 3 to 4 స్పూన్స్ వేసుకోవచ్చు. లేదు కరెక్ట్గా కావాలి అంటే మాత్రం ఒక 5 to 6 స్పూన్స్ అయితే వేసుకోవచ్చు అనమాట. 4 to 5 స్పూన్స్ వేసుకుంటే చాలా మైల్డ్గా తక్కువ స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందన్నమాట. షుగర్ కూడా బాగా కరిగిపోయే వరకు మనం పాలని మరిగించుకోవాలి. షుగర్ కరిగిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిక్స్చర్ని ఇట్లా ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం మరుగుతున్న మిల్క్లోకి వేసుకోవాలి. స్టవ్ వచ్చేసరికి లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్చర్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఉంటలు కట్టకుండా ప్రాపర్గా ఉంటుంది. అండ్ ఈ కస్టర్డ్ మిశ్రమం వేసిన తర్వాత నుంచి మనం ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఈ కస్టర్డ్ పౌడర్లో కూడా మనకి కార్న్ఫ్లోర్ అనేది ఉంటుంది. సో మిల్క్ వచ్చేసరికి బాగా చిక్కగా దగ్గరకు అయిపోతూ ఉంటుందన్నమాట. ఒకసారి మనం టెక్స్చర్ అనేది చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ వన్స్ ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది మరీ థిక్గా దగ్గరికి కూడా రానివ్వకండి, ఎందుకంటే తినటానికి అంత ప్రాపర్గా ఉండదు. చల్లారిన తర్వాత ఇది చాలా దగ్గర పడుతుంది. ఇది పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. సో ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాం. సో ఇక్కడ నేను ఈలోపు ఫ్రూట్స్ని అయితే కట్ చేసుకున్నా. మనకి నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పపాయ, గ్రేప్స్ అండ్ యాపిల్, బనానా చూస్ చేసుకున్నాను. అండ్ అలాగే పోమగ్రానేట్ కూడా. యాపిల్ అండ్ బనానా వచ్చేసరికి లాస్ట్లో మనం జస్ట్ సర్వ్ చేసుకునే ముందుగానే వేసుకోవాలి కట్ చేసుకొని, లేదు అంటే నల్లగా అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు నేనైతే కట్ చేయట్లేదు యాపిల్ అండ్ బనానాని. రిమైనింగ్ ఫ్రూట్స్ అయితే అన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఫ్రూట్స్ అయితే కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా. ఇక్కడ నేను కస్టర్డ్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని చెప్పి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మనకి కస్టర్డ్ అనేది చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది తినటానికి. అండ్ ఫ్రూట్స్ ఏదైతే మనము కట్ చేసి పెట్టుకున్నామో ఒకేసారి దాన్ని కూడా ఈ బౌల్లోకి వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కస్టర్డ్ అండ్ అలాగే ఫ్రూట్స్ 2 చల్లగా ఉంటేనే మనకి తినటానికి చాలా బాగుంటుంది అనమాట. ఫ్రూట్స్ కూడా చల్లగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను వచ్చేసరికి యాపిల్ అండ్ బనానా ముందుగా చెప్పినట్టు ఫ్రిడ్జ్లో పెట్టుకోవటానికి నేనైతే కట్ చేయలేదన్నమాట. రిమైనింగ్ ఫ్రూట్స్ అండ్ కస్టర్డ్ని అయితే
ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఇట్లాగా లిడ్ క్లోజ్ చేసేసుకొని దీన్ని ఒక 2 నుంచి 3 గంటల వరకు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర అంత టైం లేదు, ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే ఒక అరగంట నుంచి ఒక గంట వరకు డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. సో దట్ ఫాస్ట్గా కూల్ అయిపోతుంది అండ్ సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను 3 గంటల తర్వాత తీసిన తర్వాత ఇక్కడ నేను సర్వ్ చేసుకునే ముందుగా కరెక్ట్గా యాపిల్ అండ్ బనానాని ఇట్లాగా చక్కగా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. వెంటనే యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర అంత టైం లేదు అండ్ కట్ చేసి ముందే పెట్టుకోవాలనుకుంటే షుగర్ వాటర్లో అయితే దీన్ని స్టోర్ చేసుకోండి, యాపిల్ అండ్ బనానా పీసెస్ని. అప్పుడు అవి ఫ్రెష్గానే ఉంటాయి అన్నమాట. బట్ ఇక్కడ నేనైతే నాకు టైం ఉంది కాబట్టి జస్ట్ సర్వ్ చేసే ముందు కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే పొమోగ్రనేట్ సీడ్స్ని అండ్ నట్స్ అనమాట, క్యాష్యూ నట్స్ యాడ్ చేసుకున్నాను. మనం కావాలంటే ఆల్మండ్స్, పిస్తాషియోస్ అవి కూడా వేసుకోవచ్చు. అది కూడా కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట. జీడిపప్పు అనేది జస్ట్ టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసమే యాడ్ చేసాము. అండ్ పొమగ్రనేట్ సీడ్స్ వేసాక చూడండి అసలుకి ఎంత కలర్ఫుల్గా అయిపోయిందో కదా. బౌల్ మొత్తం అసలుకి కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. చాలా బ్యూటిఫుల్ కలర్ అయితే వచ్చింది. చాలా బాగుండిద్ది టేస్ట్ కూడా. అండ్ దీన్ని మనం ఒక 2 days వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఒక 3 to 4 days ఉండాలి అనుకుంటే కస్టర్డ్ మిశ్రమం ఏదైతే ఉందో అది సపరేట్గా ఫ్రూట్స్ ఏమీ యాడ్ చేయకుండా స్టోర్ చేసుకోవచ్చు 4 రోజులు ఫ్రిడ్జ్లో. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రూట్స్ని కట్ చేసుకొని ఫ్రెష్గా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.